హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం వడియాలు కోడిగుడ్డు కలిపి కర్రీ తయారు చేసుకుందాం. చాలా బాగుంటుందండి. రైస్లోకి రోటీకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని ఒక్క 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని వడియాలు వేసుకుందాం. ఇది 2 రకాల పప్పుతోటి నేను వడియాలు చేశానండి. ఒకవేళ మీకు తెలియకపోతే వీడియోని ఒకసారి చూడండి. చూసిన తర్వాత వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఈ వడియాలు వేసిన తర్వాత గ్యాస్ మీడియంలో పెట్టి అటు ఇటు కలుపుతూ వడియాలను వేపుకోండి. మాడిపోకుండా చక్కగా ఇలా వేపుకోవాలి. ఇలా వేపి మనం కర్రీ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. వడియాలు కూడా వేగిపోయి దీన్ని కూడా ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇదే బాండీలోని ఒక 5 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుందాం. ముందుగా నేను కోడిగుడ్లని ఉడికించి ఉంచుకున్నాను. ఈ కోడిగుడ్లకి చక్కగా ఇలా ఘాట్లు పెట్టుకుని గుడ్లు వేపుకోవాలి. మనం తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఉప్పు పట్టి ఇలా ఘాట్లు పెట్టి చక్కగా కోడిగుడ్లు వేపుకోవాలి. ఎగ్స్ అన్నీ చక్కగా వేగిపోయాయి. దీన్ని కూడా ఒక ప్లేట్లో తీసుకుందాం. చక్కగా వేగిపోయి కదా. నాకైతే ఆయిల్ సరిపోద్ది. మీరు ఆయిల్ చాలేదంటే కొంచెం వేసుకోవచ్చు. నాకైతే ఆయిల్ సరిపోద్ది. ఇందులోనే ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక 3 ఉల్లిపాయలు ఇలాగ చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. గ్యాస్ చిన్న మంట మీద పెట్టుకుని అటు ఇటు కలుపుతూ ఉల్లిపాయని వేపుకోండి. మాడిపోకుండా చక్కగా వేపుకోండి. చూడండి, ఉల్లిపాయ కూడా కొంచెం వేగింది. ఇప్పుడు మనం టమాటా వేసుకోవాలి. ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక టమాటా అయితే సరిపోద్ది. టమాటా ఎక్కువ వేయక్కర్లేదు. ఈ టమాటా వేసిన తర్వాత టమాటా కొంచెం మెత్తబడే వరకు వేపుకోండి. చూడండి, టమాటా కూడా వేగిపోయింది. నేను ముందుగా మసాలా పేస్ట్ని రెడీ చేసి ఉంచుకున్నాను. ఇది ఏంటంటే ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, 2 లవంగాలు, 2 యాలకులు, చెక్క కొద్దిగా, ఇవన్నీ కలిపి నేనైతే దంచుకున్నాను. ఈ మసాలాను వేసుకొని గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకొని చక్కగా వేపుకోండి. ఇలా అప్పటికప్పుడు మనం వేసుకుంటే, అంటే అప్పటికప్పుడు మనం దంచి వేసుకుంటే మసాలా కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఈ మసాలా వేసిన తర్వాత వేగిపోయింది కదా. ఇలా వేగిన తర్వాత ఇందులోని సరిపోయినంత ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, ఈ 3 వేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకుందాం. ఇలా వాటర్ పోసిన తర్వాత ఒకసారి అంతా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ముందుగా మనం వడియాలని వేపు ఉంచుకున్నాం కదా, ఈ వడియాలు వేసుకుందాం. వేసి ఎగ్స్ని వేపు ఉంచుకున్నాం కదా, ఇవి కూడా వేసుకుందాం. ఎగ్స్ కూడా వేసుకుని ఒకసారి అంతా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుని గ్యాస్ని మీడియంలో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే అడుగు పడుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఇలా పైకి ఆయిల్ తేలింది అంటే కర్రీ ఉడికిపోయింది. చక్కగా ఈ విధంగా ఉన్నప్పుడే మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. అది అంటే కొద్దిగా చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది. చాలా బాగుంటుందండి రైస్లోకి, అలాగే రోటీకి కూడా. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీరే చాలా బాగుందని అంటారు. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి.